ఉత్తరం చూద్దాం గురుగారు. ఏలూరు నుంచి గిరిజ రాస్తున్నారు. ఏదైనా పని మీద బయలుదేరుతుంటే వారిని వెనక నుంచి పిలవడం దోషమా తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ వెళుతూ ఉన్నప్పుడు దృష్టి మొత్తం ఎక్కడుంటుంది? వెళ్ళబోయే పని, మాట్లాడవలసిన మాట, చేయవలసిన కర్తవ్యం, వాటి మీద బాగా బుద్ధి కేంద్రీకరింపబడి ఉంటుంది. వెనక నుంచి మనం పిలిచినట్టయితే కొద్ది అశుభంగానే భావిస్తారు వాళ్ళు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచిన్మాం వేత్తి తత్తతః. ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని చెప్పగలిగినటువంటి ఒకే ఒక గ్రంథం భగవద్గీత. బ్రహ్మాండంగా పరిగెత్తడానికి, పరుగు పందానికి 10 మంది నిలబడ్డారు అక్కడ. అలా నిలబడ్డే వాళ్ళలో ఒకటి దగ్గరికి వెళ్ళి, ఎలా ఎదగలవా, భయంగా ఉందా అని అడిగితే ఖచ్చితంగా వాడు ములుగుతాడు అక్కడ. ఎందుకని? వాడి ఉత్సాహాన్ని మనం దెబ్బతీసాం. ఆ 10 మందిలోనూ ఓ 2 నెగ్గితే ఆ 2కి పరీక్ష పెట్టేటప్పుడు సందర్భంలో కూడా అలా అడగకూడదు, నిరుత్సాహానికి కారణమవుతుంది. అంచేది శాస్త్ర ప్రకారం కాదు కానీ మానసికమైనటువంటి అధైర్యం వాళ్ళలో ప్రవేశిస్తుంది. వెడుతున్నప్పుడు గబుక్కుని వెనక్కి పిలిస్తే సరికాదు. అప్పుడు అతను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని ఒక క్షణం తనకి ఇష్టమైనటువంటి వేలుపు, ఇలు అంటే ఇంటికి సంబంధించిన వేలుపు, ముత్తాత, తాత, తండ్రి అందరూ ఆరాధించిన దైవం ఉన్నారో ఆ దైవధ్యానం చేసుకుని వాళ్ళ చెప్పవలసినటువంటి మాట ఏం చెప్పాలో అది చెప్పించుకుని విని అప్పుడు బయలుదేరడం చాలా మంచిది. అది ఆ విధానంగా చెప్పినటువంటి మాట, వెనక్కి పిలవద్దు అని.